మనం చేసుకునే మామూలు వడల కన్నా ఈ వడల రుచి ఒక అద్భుతం అండి. చాలా రుచిగా అయితే ఉంటాయి ఈ వడలు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసుకోవచ్చు. ఈ వడలని మనం ఏదైనా కొబ్బరి చట్నీతో తినొచ్చు, లేదా పల్లి చట్నీతో అలాగే నేరుగా తిన్న కూడా బాగుంటాయి. అల్లం చట్నీతో తిన్నా కూడా ఇంకా బాగుంటాయి. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనపా కిచెన్. ఇవాళ మనము టీ టైమ్ స్నాక్స్ అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ మన ట్రావెల్కి కానీ లంచ్ బాక్స్ స్నాక్స్ కానీ మనం ఏ టైంలో అయినా సరే ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే హెల్దీ అండ్ టేస్టీ అటుకులు జొన్న పిండితో మనం ఇక్కడ గారెలు చేస్తాం, అంటే వడలు చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు వరకు అయితే అటుకులు తీసుకున్నాను. మామూలుగా ఇలా లావా అటుకులు వస్తాయి కదా, ఈ అటుకులు అయితే తీసుకున్నాను. 1 కప్పు అటుకులు తీసుకున్నాను, అలాగే 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి అటుకులను వేసుకొని బాగా 2 సార్లు కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వేసి ఒకసారి బాగా కడుక్కొని 1-2 సార్లు బాగా కడుక్కొని అటుకులను వండిపోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ అటుకులను 10 నుంచి 15 నిమిషాల వరకు నానేసి పెట్టుకోవాలి. ఇలా అటుకులంతా మునిగే వరకు నీరు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు అటుకులను బాగా నానిపోయాయి కదండి, మెత్తగా అయితే ఇలా నానిపోయాయి. ఇప్పుడు అటుకులలో ఉన్న నీరునంతా దింపేసి ఇలా మనం నీరునంతా తీసేసుకొని ఇలా ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలి. ఇలా అటుకులో నుంచి నీరంతా తీసేసిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న జొన్న పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మనకు వడలు క్రంచీగా క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్ వరకు అయితే ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మనకు అటుకులలో తేమ ఉంటుంది కాబట్టి నీరు అవసరం లేదు. మీకు అవసరమైతే కొద్దిగా లైట్గా వేసుకోండి. నేను ఇక్కడైతే కొద్దిగా బటర్ మిల్క్ వేస్తున్నానండి. లైట్గా బటర్ మిల్క్ వేసుకొని తడుపుకుంటున్నాను. బటర్ మిల్క్ వేయడం అంటే ఇక్కడ మజ్జిగ చేశాను అనమాట. మజ్జిగ వేయడం వలన మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. అదే మనం నీళ్ళు వేసామనుకోండి కొద్దిగా ఆయిల్ అయితే పీల్చుకుంటుంది. బటర్ మిల్క్తోన కొద్దిగా మనం కలుపుకోవాలి. కాస్త గట్టిగానే ఉంటేనే మనకు వడలు మంచిగా వస్తాయండి. మీకు ఒకవేళ పలుచగైనట్టుగా అనిపిస్తే మాత్రం మరి కాస్త జొన్న పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోండి. ఇలా కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ మనం కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం పిండిని కాస్త గట్టిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా చాట్ మసాలా, ఆ తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు మనం తినే రుచిని బట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకుందాము. ఇలాంతా పిండిని మనం కలిపి పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలా మూసి పక్కల పెట్టుకోవాలి. అప్పుడే పిండి అంతా నాని పర్ఫెక్ట్గా వడలు వస్తాయి. మనం 2 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా ఇలా నీళ్ళ తడి అంటించుకోవాలండి. నీళ్ళ తడి అంటించుకొని కొద్దిగా పిండిని తీసుకొని మనం వడలు చేసుకోవాలి. నీళ్ళ తడి అంటించుకున్నట్లయితే మనకు పిండి చేతికి అంటుకోదు. మీరు తినే సైజుని బట్టి వడలు చేసుకోండి. ఇలా అంతా చేసుకొని
మీకు లావుగా కావాలంటే లావు చేసుకోండి, లేదా సన్నగా అంటే సన్నగా చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం సెంటర్లోకి అయితే ఇలా హోల్ వేసుకోవాలి. హోల్ వేసుకొని మిగతా వడలు కూడా ఇలానే చేసుకొని పెట్టుకుందాము. ఈ వడలు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్టు ఇట్లా లావుగా చేసుకొని మనం కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లి చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది. అదే ఈవినింగ్ టైం అయితే టీ టైం స్నాక్స్ లాగా చేసుకోవాలంటే కాస్త సన్నగా చేసుకోండి. సన్నగా చేసుకొని దానికి టమాటా కెచప్ లాంటివి అలా వస్తాయి కదా, టమాటా చట్నీ, అల్లం చట్నీ అలాంటివి ఏవైనా సరే చేసుకుంటే బాగుంటాయి. మనం ఇక్కడ జొన్న పిండి వేస్తాం కాబట్టి ఆయిల్ కూడా పీల్చుకోదండి, ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదు. అలాగే మిగతాయి కూడా చేసి పెట్టుకుందాము. ఇలా మనం ఒకేసారి అన్ని వడలు చేసి పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. తర్వాత ఇలా మధ్యలోకి మనం హోల్ చేసుకుంటాం కదా, హోల్ చేసుకోవడం వలన మనకు మధ్యలో పిండి అనేది అనిపించదు. వడలు తినేటప్పుడు కానీ అనిపించదు. వడలు కూడా మంచిగా కాలుతాయి, లోపలంతా పిండి మనకు మంచిగా ఉడికిపోతుంది. ఇలా నాకు 2 ప్లేట్ల వరకు అయితే వడలు వచ్చాయి. ఆ తర్వాత మనం ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒక్కొక్క వడని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత మనం వడలు వేసినమ్మడే కలపకుండా ఇలా తర్వాత కలుపుకోవాలి. ఇక మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలా కలర్ వచ్చే వరకు మనకు వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మనము మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి. లోపల పిండి అంతా బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వడలు ఇలా మంచి కలర్లో వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా వడలు కూడా మనం అలాగే ఉంచుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూశారుగా చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ వడలను అయితే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోలేదు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లోపల సాఫ్ట్గా మృదుగా వడలు అయితే చాలా చక్కగా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.